వేములవాడలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం దిగ్విజయంగా ముగిసింది. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న 14 జట్ల క్రీడాకారులకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడారు. కేసీఆర్ కప్ ద్వారా గ్రామీణ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారని, ఈ టోర్నమెంట్ వారిలో క్రీడా స్ఫూర్తి పెంపొందించిందని అన్నారు. పాల్గొన్న అన్ని జట్లకు కిట్లను అందించి ప్రోత్సహించామని, భవిష్యత్తులో మరిన్ని క్రీడలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను వెలికి తీస్తామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునేలా చేయడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు ముందుంటారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో క్రికెట్ తో పాటు కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, కొండ కనకయ్య, సిరిగిరి చందు, గూడూరు మధు, సుంకపాక రాజు, పెద్దిరాజు, హనుమంతు, లైశెట్టి మల్లేశం, అంజద్ పాషా, మామిండ్ల కనకయ్య, ఉమర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అక్కడికి వచ్చిన మీ క్రీడాకారులకు స్థానిక అవసరాలు ఏమున్నా నేను తీర్చడానికి ముందుంటాను. మున్సిపాలిటీ, వేములవాడ మున్సిపాలిటీ పాల్గొనడం, మరి ఒక 15 రోజులు 15 డేస్ మన జిల్లాలో పండగ వాతావరణం ఈ యువకులలో చూడడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మన గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, మరి సార్ గారు మీ అందరికీ మంచి ఉత్సాహాన్ని అలాగే పార్శ్వత్వాన్ని ఇచ్చి మరి క్రీడల పట్ల మీ అందరికీ ఉన్నటువంటి శ్రద్ధను గ్రహించి మరి రానున్న రోజులలో సార్ ఏ విధంగా మనకు ఇంకా ముందు చేస్తారనేది మరి ఇప్పుడే మనకు ఇచ్చినటువంటి ఆ స్పిరిట్ని కొనసాగించుకుంటూ మరి సార్ మన వేములవాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వేములవాడకు మొట్టమొదటిగా మరి క్రీడా ప్రాంగణాన్ని మరి గ్రౌండ్ను మరి చేస్తారని నేను ఆశిస్తూ చేయాలని మనందరం కోరుకొని సార్ను గెలిపించుకున్నట్టయితే డెఫినెట్లీ గ్రౌండ్ను మనకు ప్రభుత్వం తరఫున మరి నిర్మాణం చేస్తారని ఆశిస్తూ గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. క్రీడల పట్ల ఇన్ ఫ్యూచర్లో నేను అన్ని రకాలుగా మీకు వెన్నట్టుంటా. క్రీడ అనేది మంచిది, ఒక స్నేహభావం, ఒక దారుణంగా మనిషి కలిసిమెలిసి ఉండడానికి అవకాశాలు బాగుంటాయి, శరీరంగా మంచి వ్యాయామం ఉంటుంది అని చెప్పి వారు పేర్కొంటూ ఇంకా 2-3 క్రీడలు కూడా మరి రాబోయే కాలంలో చేస్తామని చెప్పి వారు తెలియజేయండి. మరి అదేవిధంగా కేసీఆర్ కప్ పెట్టినప్పుడు కొంత పారితోషికం పెట్టడం జరిగింది. కానీ సార్ అదనంగా మరి మన వేములవాడ నియోజకవర్గంలో మన వేములవాడ టీంలు గెలవాలని చెప్పి ఇంకొక 1 లక్ష కూడా కేటాయించడం జరిగింది. వాస్తవం కాదా? ఎందుకు ప్రోత్సహించినట్టే ఒక గెలుపు ఓటములు సహజం, మరి ఇంకా ముందన మంచి పరిణామాలు రావాలి, యూత్లో ఒక ఎంకరేజ్ రావాలని చెప్పి వారు ప్రకటించి మరి వారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మరి రెండో టీం అంటే ఫస్ట్ టీం అన్నాడు, కానీ సెకండ్ టీం కూడా ఇస్తా మా వాళ్ళు అని చెప్పి ఒక ఓన్లీ మిమ్మల్ని ఉద్దేశించే పెట్టడం జరిగింది. మరి రానున్న కాలంలో కూడా మరి యువత పట్ల మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ గారు చాలా చేయాలని చెప్పి వారికి కోరికలు ఉన్నాయి. కానీ యువత ముందుకు రావాలి. అట్లనే టౌన్లో కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చాలామంది యువకులు ముందుగా నిర్వహించినప్పుడు ఎవరు సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడే మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఆ క్రీడా స్ఫూర్తిలో నెక్స్ట్ టైం మేము గెలవాలి అనే ఒక స్పిరిట్ మాకు ఏదైతే వచ్చిందో అది ముఖ్యం. అది ముఖ్యం. సరే, నా స్వార్థం వేములవాడ నియోజకవర్గం గెలవాలి సిరిసిల్ల పైన అనే ఒక స్వార్థం ఉండి మీకు ఎంకరేజ్మెంట్గా మరి ఫస్ట్ వచ్చినట్టయితే జిల్లా స్థాయిలో 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. మనం చూసి మరి అక్కడ మరి వీళ్ళ చైర్మన్ ఏమంటారు, చైర్మన్ ప్రెసిడెంట్ సార్ మరి రవీంద్రరావు గారు లక్ష్మణ్ వేములవాడ ఇస్తే మనం ఇక్కడ ఎందుకు ఇవ్వద్దని ఆయన కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించారు. మా శ్రీకాంత్ రెడ్డి మరి కరెక్ట్ ఆడలేదు మొన్న, ఆ రోజు సెమీఫైనల్స్లో ఆడితే అక్కడనే కొట్టేస్తే మనమే 2 ఉంటుంది. సెమీఫైనల్స్ కొట్టలే కదా కరెక్ట్, ఫైనల్ ఇంకో వాళ్ళు ఉంటే నీ టీంలో అది పెద్ద మీకు డబ్బులు ఎక్కువ కాదు, లేకపోతే వీళ్ళకి ఎక్కువ అని కాదు. ఒక ప్రోత్సాహం ఉండాలి. వ్యక్తిగతంగా ఏం చేయగలుగుతాము దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా మా ఊరు తీసుకున్నాము, 2 కోట్లు పెట్టి బడి కట్టించినాము, 9 కోట్లు గుడి కట్టించినాము, 70 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు, మహిళా బిల్డింగ్లు అన్నీ చేసినాము. అది వ్యక్తిగతం. రాజకీయ పరంగా వస్తే ప్రతి గ్రామంలో మన ప్రాంతంలో మన నియోజకవర్గం కాక మన బయట కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు వ్యక్తుల దగ్గర అంత ఉండదు. అందుకని ఆ ఉద్దేశంతోనే
రాజకీయంలో వచ్చి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం తప్పితే ఇంకేం లేదు. అందుకని మా సోదరుడు ఇప్పుడే చెప్పిండు, శ్రీకాంత్ చెప్పిండు, ఏదో క్రికెట్ స్టేడియం ఆల్రెడీ 70% గవర్నమెంట్లో అయింది. విజయ్ గారు చెప్పిన వాళ్ళ లోపల ఏదో బిల్డింగ్ కట్టిందని. వచ్చిన 6 నెలల్లో నా దేవుడు అవకాశం ఇచ్చి మీ అందరూ ఆశీర్వదిస్తే 6 నెలల లోపల ఆ గ్రౌండ్ అయ్యేటట్టు అమలు చేస్తే తప్ప ఊరికే ముచ్చట్లేదు. ఎందుకంటే నేను స్వతహాగా క్రీడాకారులు, నేను మెయిన్గా నా టేబుల్ టెన్నిస్ ప్లేయరు.